నమస్కారం స్నేహితులారా, నేను గత 3 రోజులుగా ఈ ఇజ్రాయెల్, యుఎస్ఏ మరియు ఇరాన్ మధ్యలో చోటు చేసుకున్నటువంటి వివాదాల గురించి, అక్కడ ఏర్పడ్డటువంటి పరిస్థితుల గురించి, అక్కడ ఉన్నటువంటి యుద్ధ వాతావరణం గురించి నేను కేవలం ముఖ్యమైన అంశాలు మాత్రమే ప్రస్తావిస్తూ వీడియోలు చేస్తున్నాను. ఇంకా ఆ వీడియోలు ఎవరైనా చూడని వారు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి. వాటి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నిన్న మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ హిందూ మహాసముద్రంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితిని గమనిస్తే ఈ యుఎస్ఏ అనేది మన భారతదేశాన్ని కూడా ఈ యుద్ధంలోకి ఇన్వాల్వ్ చేస్తుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే మన భారతదేశ నావికా దళం అనేది గత కొంతకాలంగా ఎక్సర్సైజ్ మిలాన్ పేరుతోటి వివిధ దేశాలతోటి, అంటే ఆఫ్రికా దేశాలు, మిడిల్ ఈస్ట్ దేశాలు మరియు ఇతర దేశాలతోటి కలిసి యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉంటుంది. ఆ విన్యాసాల్లో ఇరాన్ నావికా దళానికి సంబంధించినటువంటి ఫ్రిగేట్లు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ప్రస్తుతము మిడిల్ ఈస్ట్ లో ఏర్పడ్డటువంటి ఈ యుద్ధ వాతావరణం కారణంగా ఇరాన్ నావికా దళానికి సంబంధించినటువంటి IRIS దేనా అనే ఫ్రిగేట్ మన భారతదేశం, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి విశాఖపట్నం పోర్టు సముద్ర తీరాలలో ఈ ఆపరేషన్ మిలాన్ లో పాల్గొని తిరిగి తన దేశమైనటువంటి ఇరాన్ కి వెళ్తుండగా సముద్ర మార్గంలోనే అమెరికాకు సంబంధించినటువంటి ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ అనేది మార్క్ 40 అనే ఒక న్యూక్లియర్ టార్పిడోని ఉపయోగించి ఆ ఇరాన్ కి సంబంధించినటువంటి యుద్ధ నౌకను ధ్వంసం చేసింది. అది కూడా మన హిందూ మహాసముద్రం యొక్క తీరంలోనే. ఈ విషయం అనేది ప్రపంచ రాజకీయాలను కుదిపేసే సంఘటనగా మారింది. అయితే ఈ దాడి గురించి సోషల్ మాధ్యమాలలో మరియు మీడియాలలో వివిధ రకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి. కానీ ఇక్కడ అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెట్ అధికారికంగా వెల్లడించినటువంటి విషయం ప్రకారం ఎంత పెద్ద యుద్ధ నౌకనైనా క్షణాల్లో ధ్వంసం చేసి ముంచేయడానికి ఒక్క టార్పిడో అనేది సరిపోతుంది, అలానే జరిగింది అని ఆయన అధికారికంగా చెప్తున్నాడు. ఆ దాడి జరిగినటువంటి ప్రదేశము శ్రీలంకకు అతి దగ్గరలో ఉంది. దాంతో అత్యవసర సంకేతాలు అందుకున్నటువంటి ఈ శ్రీలంక నేవీ అనేది వెంటనే రక్షణ చర్యలు ప్రారంభించింది. శ్రీలంక విదేశాంగ మంత్రి విజేత హెరాత్ గారు పార్లమెంట్ లో ప్రకటించిన ప్రకారం 32 మంది ఇరాన్ కి సంబంధించినటువంటి నావికులను సజీవంగా కాపాడగలిగారు. అంతేకాకుండా 87 మంది మృతదేహాలు వెలికి తీసినట్టు తెలిపారు. ఇంకా కొంతమంది గల్లంతైనట్టుగా సమాచారం ఉంది. ఈ దాడికి సంబంధించినటువంటి బ్లాక్ అండ్ వైట్ విజువల్స్ ను కూడా ఈ పెంటగాన్ అంటే అమెరికా అనేది విడుదల చేసింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ఇరాన్కి సంబంధించినటువంటి IRIS దేనా అనే ఈ ఫ్రిగేట్ సాధారణమైనటువంటి యుద్ధ నౌక కాదు. ఇది ఇరాన్ నౌకాదళంలోని మౌజ్ తరగతికి చెందినటువంటి ఫ్రిగేట్. ఈ ఫ్రిగేట్ యాంటీ షిప్ మిసైళ్లు, యాంటీ సబ్మెరీన్ వ్యవస్థలు, అత్యాధునికమైనటువంటి రాడార్లు కలిగి ఉంటుంది. అయితే అలాంటి అత్యాధునికమైనటువంటి రాడార్లు మరియు రక్షణ వ్యవస్థ ఉన్నటువంటి ఆ ఫ్రిగేట్ అమెరికాకు సంబంధించినటువంటి సబ్మెరీను టోర్పిడోతో దాడి చేస్తున్నప్పుడు పసిగట్టలేదా అని చెప్పేసి మీ అందరికీ ఈ పాటికే సందేహం వచ్చి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అదేంటంటే ఏ దేశానికి సంబంధించినటువంటి యుద్ధ నౌకలైనా ఆయా దేశాలలో ఉన్నప్పుడు మాత్రమే అవి అన్ని ఎక్విప్మెంట్లు పెట్టుకొని ఉంటాయి. కానీ ఇక్కడ సందర్భం ఏంటంటే ఈ ఇరాన్కి సంబంధించినటువంటి IRIS దేనా అనే ఈ ఫ్రిగేట్ ని మన భారతదేశానికి, అది కూడా విశాఖపట్నానికి కేవలము ఈ యుద్ధ విన్యాసాల కోసం మాత్రమే పంపించింది. అంటే ఏ దేశంలో అయినా సరే ఇతర దేశాలతో కలిసి యుద్ధ విన్యాసాలు చేస్తున్నప్పుడు ఆ షిప్లన్నీ ఖాళీగా ఉంటాయి, అంటే ఎంటీగా ఉంటాయి, ఏమీ అందులో ఎక్విప్మెంట్ చేసి పెట్టి ఉండరు. అందుకే ఈ అదును చూసుకొని అమెరికా దేశం అనేది ఎంటీగా నాన్ ఎక్విప్డ్ గా ఉన్నటువంటి ఈ IRIS దేనా ఫ్రిగేట్ మీద దాడి చేసి ధ్వంసం చేసింది. ఒకవేళ ఇది ఫుల్లీ ఎక్విప్డ్ గా ఉండి ఉంటే దాన్ని ధ్వంసం చేసి ముంచడం అనేది చాలా కష్టంగా ఉండేది. ఈ దాడి తర్వాత అమెరికా దేశం అనేది ఈ IRIS దేనా ఫ్రిగేట్ మా రక్షణ ప్రయోజనాలకు భంగం కలిగించే స్థితిలో ఉంది, అందుకే మేము దాడి చేశాము అని చెప్పేసి జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇరాన్ మాత్రము ఈ దాడి పూర్తి స్థాయి యుద్ధ ప్రకటనగా భావిస్తుంది. అంతేకాకుండా ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధులు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. కానీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ సముద్ర జలాలలో షిప్లను, అంటే ఈ నౌకలు ధ్వంసమైపోయి మునిగిపోవడం అనేది చాలా అరుదుగా ఉంటుంది.
ఈ సంఘటన జరిగిన తర్వాత మన భారతదేశ ప్రభుత్వం కూడా చాలా చాకచక్యంగా ఆచితూచి అడుగులు వేస్తుంది. యాజ్ యూజువల్ ఎప్పట్లాగానే మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది మన భారతదేశ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇక్కడ మన భారతదేశానికి సంబంధించినటువంటి చాలా మంది యాక్టివిస్టులు కావచ్చు, లేకపోతే ఇతర మేధావులు కావచ్చు, ఏమని ప్రశ్నిస్తున్నారంటే అమెరికాకు సంబంధించినటువంటి ఈ సబ్మెరీన్ ఇలా దాడి చేస్తుంటే మన భారతదేశం అనేది రక్షణ చర్యలు ఎందుకు చేపట్టలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మన భారతదేశ సముద్ర జలాల తీరాలలో ఏదైనా ఇలాంటి దాడి కానీ లేకపోతే ఇలాంటి ప్రమాదం అనేది చోటు చేసుకున్నప్పుడు వారు రిక్వెస్టింగ్ మీదనే వెళ్తారు. ఏ దేశమైనా అంతే, ఫస్ట్ అవతల దగ్గర నుంచి SOS అంటాం కదా, ఆ అత్యవసర సమాచారం అనేది అందుకున్న తర్వాతనే వెళ్తారు. కానీ ఇక్కడ ఏమైందంటే అక్కడ శ్రీలంక దేశానికి దగ్గరలో ఉండటం వల్ల ఆ SOSలు అనేటివి, అంటే ఆ అత్యవసర సంకేతాలు అనేటివి శ్రీలంకకు చేరాయి. కానీ భవిష్యత్తులో మన హిందూ మహాసముద్ర జలాల తీరాలలో ఇలాంటి దాడి జరిగింది అనే ఒక మచ్చ ఉండిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే నా వీడియోకి హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్. హైప్ ఇస్తే మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.